హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే డైలీ వేర్ కోసం కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను మీషో నుండి, అలాగే ఫ్లిప్కార్ట్ నుండి. అవి ఎలా ఉన్నాయి అనేది షేర్ చేస్తున్నాను అనమాట. ఇది అయితే జెన్యూన్ రివ్యూ అండి, ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. నా కోసం నేను మనీ పెట్టి తీసుకున్నవి. నేను కుర్తీస్ తీసుకునేటప్పుడు ఇలానే సెర్చ్ చేసి తీసుకుంటాను ఏది బాగుందా అని. సో నాలాగా అలా సెర్చ్ చేసి తీసుకునే వాళ్ళకి ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదా అని మాత్రమే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ కుర్తీ అయితే ఇది అయితే మీషో నుండి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 354 రూపీస్ పడింది. మనం పెట్టిన ప్రైస్ బట్టి చూస్తే మాత్రం క్వాలిటీ బాగుంది, కాకపోతే సైజే చాలా పెద్దగా వచ్చింది. నేను అన్నీ కూడా XXL పెట్టాను. ఇది అయితే చాలా లూజ్గా ఉందన్నమాట. ఇలాంటిది ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక సైజు చిన్నది తీసుకోవడం బెటరు. ఇవన్నీ కూడా నేను పిండేసిన తర్వాత ఆల్ట్రేషన్కి ఇచ్చాను. ఆల్ట్రేషన్కి ఇచ్చిన తర్వాత ఇక ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే చాలా లూజ్గా ఉండే. ఫ్రంట్ అయితే బటన్స్ ఇచ్చారు, అవి ఓన్లీ షోకేజ్ లాగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ అవన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఫీడింగ్ మదర్స్కి కూడా ఇవి యూజ్ అవుతుంది. మనం 354 రూపీస్కి అది వర్త్ అని చెప్పొచ్చు. క్వాలిటీ బాగుంది. సెకండ్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 479 రూపీస్ పడింది, అంటే 480 రూపీస్ పడింది. చూడడానికైతే బాగుంది, వైట్ అండ్ బ్లాక్ కలర్లో చూడడానికి కలర్ఫుల్గా బాగుంది. కానీ క్లాత్ అయితే కాటన్. ఇది కాటన్ అయినా కానీ కొంచెం మందంగా ఉంటే బాగుండేదేమో, మరీ పల్చగా ఉందన్నమాట క్లాత్ అయితే. దీన్ని రిటర్న్ పెడదాము అనుకున్నాను, కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను పెట్టాలి అనుకున్న ఒక 3 డ్రెస్సెస్ అయితే రిటర్న్ పెట్టలేదన్నమాట. అది ఎందుకో చెప్తాను లాస్ట్లో. సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది అనమాట. దీన్ని కూడా ఆల్ట్రేషన్కి ఇచ్చాను. ఇవన్నీ కూడా కలర్ అయితే ఏం పోలేదండి, బాగానే ఉంది. కాకపోతే క్లాత్ ఒకటి కొంచెం పల్చగా ఉంది. అది ఇంకా డైలీ వేర్కి యూజ్ అవుతుంది, అలాగే సమ్మర్లో బాగుంటుంది కదా అని ఇంకా దాన్ని అలానే ఉంచేసాను అనమాట. అది అయితే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, బ్లాక్ కలరు. ఇంకా ఇది వచ్చేసి మీషో నుండి తీసుకున్నాను. ఇదైతే 419 రూపీస్ అలా పడింది, అంటే 420 రూపీస్ పడింది. క్లాత్ అయినా ఇంకా ఫిట్టింగ్ అయినా కానీ చాలా కరెక్ట్గా బాగుందండి. వేసుకుంటే ఎలా ఉందంటే కొంచెం గ్రాండ్గా, అంటే కొంచెం టెంపుల్స్కి అలా వెళ్ళేటప్పుడు బాగుంటుందన్నమాట. ఇదైతే ఒకటి నేను డైలీ వేర్కి కాకుండా కొంచెం సైడ్కి పెట్టేసాను అనమాట, బయటికి అలా వెళ్ళినప్పుడు వేసుకోవచ్చని. నెక్ దగ్గర అయితే అలా వర్క్ ఉండి హ్యాండ్స్కి కూడా కొంచెం అలా లేస్ లాగా ఇచ్చారనమాట. బాగుంది, అది క్లాత్ బాగుంది, రేయన్ క్లాత్. ఇంకా అలాగే ఆ వర్క్ కానీ ఫిట్టింగ్ కానీ సెట్ అవ్వడం అంతా కూడా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇంకా ఇది అయితే నేను ఫ్లిప్కార్ట్ నుండే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ పడింది. 480 రూపీస్ పడింది, కానీ నైరా కట్. ఇది వీ షేప్ ఉంది నెక్. ఇంకా అలాగే హ్యాండ్స్కి ఇక్కడ అయితే కొంచెం ఎలాస్టిక్ లాగా ఇలా ఇచ్చారనమాట. ఇంకా రెడ్ అండ్ వైట్ ఇలా కాంబినేషన్లో బాగానే ఉంది చూడడానికి వీడియోలో కలర్ఫుల్గా, కానీ ఇది కూడా క్లాత్ అయితే కొంచెం పల్చగానే ఉంది. ఇది నైరా కట్. ఇంకా ఇలా ఓపెన్స్ ఉండి ఇలా అయితే చాలా గేర్ అయితే ఇట్లా ముందు పెద్దగానే ఉందన్నమాట. ఇంకా నైరా కట్ అంటేనే ఇలా పెద్దగానే ఉంటుంది. ఇంకా ఇలా ఉందన్నమాట. దీని కాస్ట్ అయితే ఎక్కువనే పడింది. క్వాలిటీ అయితే అంత బాగా అనిపించలేదు, కలర్ అయితే ఏం పోలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది అయితే మీషోలో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 430 రూపీస్ పడింది. ఇది మీషో కాదండి, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 430 రూపీస్ పడింది అనమాట. ఇవి అయితే బాగానే ఉంది. ఇది రేయాన్ క్లాత్. ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ మనకు వేసుకొని మనకే విసుగు రావాలి, కానీ ఇంక ఈ క్లాత్ అయితే అసలు ఖరాబ్ కాదనమాట. బాగుంది. ఇంకా రౌండ్ నెక్ వచ్చేసింది. హ్యాండ్స్కి అయితే ఇలా కొంచెం బుగ్గ చేతులాగా ఉందన్నమాట. ఒకప్పుడు మీషో అలాగే ఫ్లిప్కార్ట్లో ఈ రేట్లో అయినా కానీ కొంచెం బాగా వచ్చేది, కానీ ఇప్పుడైతే క్వాలిటీ అయితే తగ్గిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది అయితే మీషోలోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 370 రూపీస్ అలా పడింది. ఒక్కొక్కసారి అలా వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఇది అయితే 370 రూపీస్ పడింది అనమాట. ఇది కలర్ఫుల్గా ఉంది, బాగుంది. రేయన్ క్లాత్ అని చూసాను, కానీ అక్కడ జిప్ ఉంది చూసారా, అది జిప్ ఉంది. వీడియో అసలు ఫోటోలో కనిపించలేదన్నమాట అలా మనం చేసేటప్పుడు. ఫీడింగ్ కుర్తీ ఇది అయితే.
ఇది అయితే నాకు అంత పెద్దగా నచ్చలేదు. మెయిన్ వచ్చేసి జిప్ ఉంది, సెకండ్ వచ్చేసి అది షింక్ అవుతుంది అనమాట. క్లాత్ అంతా ముడతలు పడతా ఉంది. మనం వేసుకున్న ప్రతిసారి ఖచ్చితంగా ఐరన్ చేయాల్సి వస్తుంది. అది ఐరన్ చేస్తేనే బాగుంటుంది, లేకపోతే అంత ముడత మంచిగా లేదనమాట. క్లాత్ అయితే కొంచెం ఊరికే ముడత పడుతుంది. ఇది రేయన్ క్లాత్ అని ఉంది కానీ మరి ఏంటో అలా ముడతలుగా ఉంది. క్లాత్ అయితే అంత బాగా నచ్చలేదు. క్లాత్ కూడా మరీ తిక్కుగా కాకుండా ఇలా పల్చగానే ఉంది. అంత బాగా అనిపించలే నాకైతే. ఇంక ఇవన్నీ కూడా డైలీ వేర్కే ఇంట్లోనే వేసుకోవడానికి, ఇంక అందుకే ఏది కూడా రిటర్న్ పెట్టలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట. ఇది ఆల్రెడీ మీరు చూసారనుకుంటా, దసరా టైంలో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. దీని కాస్ట్ వచ్చేసి 707 రూపీస్ అప్పుడు పడింది, కానీ ఇప్పుడైతే 800 రూపీస్ ఉంది. ఇది అయితే బాగుందండి, రేయన్ క్లాత్గా క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా బాగుందనమాట. ఇవన్నీ కూడా నేను కొంచెం ఆల్టరేషన్ అయితే చేయించాను. ఏది కూడా కలర్ ఏం పోలేదు, కానీ కొన్ని అయితే పల్చగా ఉన్నాయి క్లాత్లు అయితే. ఇంకా అవి అనమాట వేసుకుంటే మాత్రం ఇలా ఉన్నాయి, చూసేయండి ఒకసారి. ఇంకా ఇదైతే వేసుకుంటే ఇలా కలర్ఫుల్గా బాగుంది కదా. యాక్చువల్లీ దీన్ని రిటర్న్ పెట్టాలి అనుకున్నాను, వీడియో తీసిన తర్వాత చూస్తే కలర్ఫుల్గా బాగా అనిపించింది అనమాట. ఇంకా మనం ఎలాగో వీడియోస్ చేస్తాం కదా, పర్లేదు బాగానే ఉంది కదా అని చెప్పేసి దీన్ని ఇలానే ఉంచేసాను. ఇంకా అలాగే మనం ఇలా మీషో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనము ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టామనుకోండి, వాళ్ళకి ఈ షిప్పింగ్ ఛార్జెస్ అనేది వాళ్ళే పెట్టుకుంటారంట. ఒక వీడియోలో ఒకరు చెప్పారనమాట, ఒక ఆవిడ, మీరు ఆర్డర్ పెట్టుకుంటే చూసి పెట్టుకోండి, మీరు రిటర్న్ పెడితే మాకే 150 రూపీస్ లాస్ వస్తుంది ఒక ఐటెంకి అన్నారనమాట. ఇంకెలాగో పెట్టాము, కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి, మరి అంత వరస్ట్గా కాకుండా ఇంకా డైలీ వేర్కే కదా అని చెప్పేసి అదొక రీజన్తో కూడా ఉంచేసాను అనమాట, ఏవి కూడా రిటర్న్ పెట్టకుండా. ఇవన్నీ చూడడానికి ఇలా వేసుకొని చూస్తే కలర్ఫుల్గా బాగున్నాయి, కానీ క్వాలిటీ అయితే మరీ అంత బాగా లేదనమాట. ఒక్కొక్కటి 470 రూపీస్, నియర్గా 500 రూపీస్ పడింది. ఇదైతే 370, 2 కుర్తీలు 370 అలా పడ్డాయి. కానీ ఇదే బాగుంది, ఈ 370 రూపీసే క్వాలిటీ బాగుంది, కానీ ఒక్కొక్కటి కొన్ని పల్చగా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా వీడియోలో, ఏదేది పల్చగా ఉంది అలా ఉంది. ఏది కూడా క్వాలిటీ అదే కలర్ అయితే ఏం పోలేదు. ఒకటి మాత్రం షింక్ అయింది. ఇగో ఇప్పుడు వచ్చే డ్రెస్ ఉంది చూసారా, ఇగో ఇది ఒకటి మాత్రం షింక్ అయిందనమాట. చాలాసేపు నుండి మా అమ్మాయి వెయిటింగ్, తనని పడుకోబెట్టేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా వచ్చింది మేడం, కొద్దిసేపు అలా పడుకుందో లేదో వచ్చేసిందనమాట. ఇంకా అందుకే ఫాస్ట్గా వీడియో అయితే తీసాను. ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం నా దగ్గరే కూర్చుంది. ఇంకా అందుకే ఫాస్ట్గా వీడియో తీసి ఫాస్ట్గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.